హైదరాబాద్ జోరు ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది మే నెలలో 4,302 కోట్ల విలువైన రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14% ఎక్కువ. అప్పుడు 3,670 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. సంఖ్యపరంగా చూస్తే 6,177 రెసిడెన్షియల్ యూనిట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 2% అధికం. అప్పుడు 6,062 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. కోటి కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ల గత ఏడాది ఇదే కాలంలో 37% పెరిగి 2,121 కోట్ల విలువైన 1,180 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం రిజిస్ట్రేషన్లో ఇది 19%. హైదరాబాద్లోని ప్రీమియం గృహాలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ విలువలు పెంచాయి. కోటి అంతకంటే ఎక్కువ కేటగిరీలో గృహ రిజిస్ట్రేషన్ల వాటా మే 2024లో 14% ఉంది. దీనికి విరుద్ధంగా అందుబాటు ధరల ఇళ్లు, మధ్యస్థ శ్రేణి విభాగాల్లో సంఖ్యాపరంగా తగ్గుదల కనిపించింది. 50 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఇళ్లు మొత్తం రిజిస్ట్రేషన్లలో 55% ఉండగా 50 లక్షల నుంచి కోటి మధ్య ధర కలిగిన ఇళ్ల వాటా 26%గా ఉంది. అయితే మొత్తం లావాదేవీ విలువ పరంగా ప్రీమియం గృహాలు మార్కెట్లు ఆధిపత్యం చెలాయించాయి. మొత్తం రిజిస్ట్రేషన్ల విలువలో 49% ఇవే ఉన్నాయి. యూనిట్ అమ్మకాలలో సాపేక్షంగా తక్కువ వాటా ఉన్నప్పటికీ హై ఎండ్ ప్రాపర్టీలకు బలమైన డిమాండ్ కొనసాగుతోందని, ఇది హై ఎండ్ ప్రాపర్టీల నిరంతర బలమైన డిమాండ్ను హైలైట్ చేస్తుందని నివేదిక పేర్కొంది. హైదరాబాద్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు ఈ ఏడాది మే నెలలో సగటున 25% మేర పెరిగాయి. రంగారెడ్డిలో అత్యధికంగా 21% పెరుగుదల నమోదు కాగా సంగారెడ్డిలో 12% పెరుగుదల కనిపించింది. ఇక హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీల్లో ఎక్కువ భాగం 1000 నుంచి 2000 చదరపు అడుగుల పరిధిలో ఉన్నాయి. మొత్తం రిజిస్ట్రేషన్లో ఇది 67% వాటా. 2000 చదరపు అడుగులకు పైబడిన పరిమాణంలో ఉన్న యూనిట్ల రిజిస్ట్రేషన్లు మే 2024లో నమోదైన 16%తో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో 18%కి పెరిగాయి. గత నెలలో జరిగిన పెద్ద లావాదేవీలను పరిశీలిస్తే 6 కోట్లకు మించిన ఒప్పందాలు 5 జరిగాయి. వెస్ట్ హైదరాబాద్లో 4, సెంట్రల్ హైదరాబాద్లో 1 లావాదేవీ నమోదైంది.